హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూడ్రాప్ డైరీస్. ప్రీవియస్ ఎపిసోడ్లో రాజస్థాన్ ట్రిప్ స్టార్ట్ అయింది కదండి. ఆ వీడియోలో రాజస్థాన్లో ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం, రాజస్థాన్ ఎలా చేరుకున్నాం, ఫస్ట్ డే ఏ హోటల్కి రీచ్ అయ్యాం అనే డీటెయిల్స్ తెలుసుకున్నాం. దాని కంటిన్యూయేషన్ వీడియో ఇది. ఉదయ్పూర్లో హోటల్కి రీచ్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫస్ట్ డే ఈవినింగ్ కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. ముందుగా ఉదయ్పూర్లోని దూద్ తలై లేక్కి సమీపంలోని మాచ్లా మాగ్రా కొండలపైన ఉన్న కర్ణిమాత ఆలయం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ముందుగా దూద్ తలై లేక్ దగ్గరికి చేరుకున్నాం. సాయంత్రం కావస్తూ ఉండడం వల్ల ఈ లేక్ని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టులు వస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది ఈ లేక్. దీంట్లో కూడా బోటింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి చూడండి లేక్ వ్యూస్. అక్కడ నుండి అమ్మవారి ఆలయం చేరుకోవడానికి రోప్వే ఉంటుంది పక్కనే. రోప్వే టికెట్ అప్ అండ్ డౌన్ కలిపి 175 పర్ హెడ్. అక్కడ రోప్వేకి వెళ్ళే దారిలో వర్చువల్ రియాలిటీ పిక్చర్ షో అని కనిపిస్తుంది. ఎంట్రీ 100 పర్ హెడ్. ఏమీ లేదు అందులో, వెళ్ళకండి, వేస్ట్. 100 వదిలించుకోవడం తప్ప ఏమీ లేదు. డైరెక్ట్ రోప్వే దగ్గరికి వెళ్ళిపోండి. 5-6 మినిట్స్లో రోప్వేలో కర్ణిమాత ఆలయానికి చేరుకున్నాం మేము. రోప్ కార్లో నుండి చూడండి ఉదయ్పూర్ సిటీ వ్యూస్ సూపర్గా కనిపిస్తున్నాయి. ఉదయ్పూర్ సిటీ ఆఫ్ లేక్స్ కదండి, ఎటు చూసినా సరస్సులే. ఉదయ్పూర్ అంటే ఏమో అనుకున్నాం, చాలా పెద్ద సిటీ. టెంపుల్లో అమ్మవారి విగ్రహం చాలా బాగుంది. పూజారులు వీడియోస్ తీయనివ్వలేదు టెంపుల్లో. ఓకే, ఇంకా రిటర్న్ మళ్ళీ రోప్వేలో సన్సెట్ టైం దగ్గరకు వస్తుంది. వ్యూస్ చూడండి, అద్భుతంగా కనిపిస్తుంది ఆకాశం. కిందకు వచ్చేసి నెక్స్ట్ సిటీ ప్యాలెస్కి వెళ్తున్నాం. పక్కనే, పెద్ద దూరం ఏం కాదు. దారిలో చూడండి మంచి మంచి కట్టడాలు బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. సిటీ ప్యాలెస్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ పర్ హెడ్ 450 రూపీస్. ప్యాలెస్ ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అంట. టాయ్ ట్రైన్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. ఒక్కరికి 50 రూపీస్ టికెట్. లోపలికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు ట్రైన్లో. ఓకే, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఈ లేక్ చూసారు కదా, ఇదే పిచోలా లేక్, వన్ ఆఫ్ ది ఫేమస్ లేక్ ఇన్ ఉదయ్పూర్. దీంట్లోనే రేపు బోటింగ్కి వెళ్ళబోతున్నాం. బోటింగ్ టైం 5కే క్లోజ్ అంట. మేము ఇక్కడికి వచ్చేసరికి 5 దాటేసింది. సో అది ఇంకా రేపు. వచ్చేసామండి మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ప్యాలెస్ దగ్గరికి. మెస్మరైజింగ్గా ఉంది. చూడండి ఎంత పెద్దదో. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్స్ ఉంటారు. ఫిక్స్డ్ ప్రైస్ 500. 2 అవర్స్లో ప్యాలెస్ మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
మేవార్ రాజవంశానికి చెందిన రాజుల యొక్క మొత్తం హిస్టరీ అంతా కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఈ గుర్రం స్టాచ్యూ చూసారా? ఇది రాజా మహారాణా ప్రతాప్ గారి గుర్రం. దీని పేరు చేతక్. చేతక్ 1576 జూన్ 21 ఆరావళి హల్దీ ఘాట్ వద్ద జరిగిన ఒక యుద్ధంలో తనకు ఎంత గాయాలైనప్పటికీ తన రాజు అయినటువంటి రాణా ప్రతాప్ని కాపాడి తను మరణించింది. అలా చేతక్ చరిత్రలో నిలిచిపోయింది. రాణా ప్రతాప్ చేతక్ ముఖం పైన ఏనుగు తొండం అమర్చారంట. అలా ఏనుగులు యుద్ధంలో కన్ఫ్యూజ్ అయ్యేలాగా ప్యాలెస్ మొత్తం చాలా భాగం వరకు మ్యూజియంగా మార్చారు. అప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు, యుద్ధ పరికరాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి. ప్యాలెస్లో నుండి సన్సెట్ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. వండర్ఫుల్ కదా. ప్యాలెస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. పోతుంటే వస్తూనే ఉన్నాయి గదులు. సన్సెట్ అయిపోయాక చూడండి స్కై ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత బాగుంది చూడండి, అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ రూమ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇది సిటీ ప్యాలెస్లో చాలా ఫేమస్. ఈ రాజులు సూర్యవంశస్థులైనందువల్ల సూర్యభగవానుని గోల్డ్తో ఇలా చేయించుకున్నారు చూడండి. చూడండి ప్యాలెస్ మొత్తం నగిషి పనితనం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత అద్భుతంగా కట్టారంటే హ్యాట్స్ ఆఫ్ అప్పటి వాళ్ళకి.
ఈ రాజవంశస్థుల పెళ్ళిళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడే జరుగుతున్నాయంట. ఆ రోజుల్లోనే చెస్ బోర్డ్‌ని చూడండి ఎంత యూనిక్‌గా డిజైన్ చేసుకున్నారో. చాలా సేపు ప్యాలెస్‌లోనే టైమ్ స్పెండ్ చేశాం. చీకటి పడ్డాక లైట్ల వెలుతురులో మెరిసిపోతుంది ప్యాలెస్. లైటింగ్‌లో చూడండి ప్యాలెస్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. దీనికోసమనే మేము ఈవినింగ్ వచ్చాం. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. అక్కడ నుండి దగ్గరలోనే ఉన్న అంబ్రాయ్ ఘాట్ దగ్గరికి చేరుకున్నాం. ఆపోజిట్లో కూడా చాలా ఘాట్స్ ఉన్నాయి. నైట్ వ్యూ బాగుంది ఇక్కడ. కొన్ని హోటల్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ లేక్ వ్యూ చూస్తూ భోజనం చేయొచ్చు. అలాంటి ఒక ఫేమస్ హోటల్ అయిన కమ్మగనికి వెళ్ళాం. బాగా మెయింటైన్ చేస్తున్నారు హోటల్ని. ఫుడ్ కూడా బాగుంది. ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే పండగే. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయ్యాక మా హోటల్కి వచ్చేసాం. మా హోటల్ చూడండి మెరిసిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఉదయ్పూర్లో మాత్రం ఇలాంటి హోటల్స్కి కానీ ప్యాలెస్లకు కానీ అందమైన భవనాలకు కానీ కుదవే లేదు. ఉదయ్పూర్ ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాల్సిన సిటీ. మేమైతే ఫిదా అయిపోయాము ఈ సిటీ బ్యూటీకి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.